వెల్కమ్ టు స్విష్ కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ మెత్తళ్ళు గోంగూర ఫ్రై రండి చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 100 గ్రాములు ఎండి మెత్తళ్ళు, 100 గ్రాములు గోంగూర, సరిపడా నూనె, కారం, పసుపు, ఉప్పు, వేయించడానికి ఉల్లిపాయలు 4-5 పచ్చిమిరకాయలు, తాలింపు కోసం వెల్లుల్లిపాయలు. రండి చేసుకుందాం. లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందాం. సరిపడా నూనె. ఈ మెత్తళ్ళు వేయించడానికి నూనె కొంచెం ఎక్కువే పట్టుద్ది. నూనె కాగనిద్దాం. నూనె బాగా కాగింది. ముందుగా మనం పసుపు వేసుకుందాం. ఈ పసుపు ఎందుకంటే ఎండు చేపలు వేయించేటప్పుడు వాసన రావు, ప్లస్ అడుగంటవు. ఒకసారి తిప్పి మూత పెట్టేసుకుందాం. వేయించినవి తీసేసాకుండా ఇంకొక కళాయి పెట్టుకుని ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించిన చేపల నూనె ఉంది కండి, ఇట్లా వేసుకుందాం. ఇలా ఎందుకంటే నూనె కాగింది. ఫస్ట్ ఒక స్పూన్ మెంతిపిండి వేసుకోండి. ఇది ఎందులో వేసుకోవచ్చు, మన ఇష్టం. కొంచెం ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ. ఇవి కొంచెం వేగిన దాకా తిప్పుకుందాం. ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు. ఎప్పుడన్నా ఉల్లిపాయలు వేయగానే సాల్ట్ వేయాలండి, తొందరగా వేగుతాయి. కొంచెం పసుపు. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు మంచిగా వేగినాయి చూడండి. ఇప్పుడు కరివేపాకు, ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న గోంగూర. వీటికి ఎర్ర గోంగూర అయితే బాగుంటుందండి, టేస్ట్గా పుల్ల పుల్లగా వేసేసుకుందాం గోంగూర. గోంగూర మంచిగా వేగిపోయింది చూడండి. సరిపడా కారం, కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలండి. ఈ గోంగూర బాగా పుల్లగా ఉంటుంది. తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఉప్పు చూసుకుని, ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుంటే సరిపోతుంది. అన్నీ సరిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెత్తళ్ళు వేసేసుకుని ఎక్కువ తిప్పకుండా ఒక్కసారి తిప్పేసుకుని స్టవ్ ఆపేసుకుందాం. వేడి వేడిగా మెత్తళ్ళు గోంగూర ఫ్రై రెడీ.